పాన్ ఇండియా హీరో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న చిత్రం దేవర. జక్కన్న రాజమౌళితో కొట్టిన గ్లోబల్ సక్సెస్ ట్రిపుల్ తర్వాత వస్తున్న సినిమా ఇది కావడంతో మరిన్ని అంచనాలు నెలకొని ఉన్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలు కావడం చాలా ఆలస్యంగా మొదలైంది. కానీ ఈ సినిమా కంటే ముందే మొదలైన పలు సినిమాల కంటే ముందే ఈ చిత్రం రిలీజ్కి వస్తుంది. ఈ రేంజ్లో దర్శకుడు కొరటాల శివ పక్కా ప్లానింగ్తో రిలీజ్కి తీసుకువస్తున్నారు. కానీ ఈ చిత్రం అనూహ్యంగా సమ్మర్ రేస్ నుంచి అక్టోబర్కి, అక్కడి నుంచి మళ్ళీ సెప్టెంబర్కి ప్రీపోన్ అయింది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలోని ఒక పవర్ఫుల్ డైలాగ్ అంటూ ఒక లైన్ ఇప్పుడు సోషల్ మీడియాని చుట్టేస్తుంది. సినిమాలో ఎన్టీఆర్ పలికించే ఒక డైలాగ్ అంటూ ఒకటి వైరల్ అవుతుండగా అదేమిటంటే, సాదా సీదా మొగాళ్ళు కావాలా, ఈ ఊరినే ఉప్పొంగించే వీరుడు కావాలా అంటూ ఎన్టీఆర్ తన మార్క్ గాంభీర్యంతో చెప్పబోతున్నాడని ఇది ఇప్పుడు బయటకొచ్చింది. దీంతో అభిమానుల్లో ఇది వైరల్గా మారిపోయింది. ఇక దీంతో పాటుగా ఈ సినిమాకి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ధ్ సంగీతం అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తాను రీసెంట్గా సంగీతం అందిస్తున్న దేవర ప్లాట్ లైన్ ఏంటో లీక్ చేశాడు. దేవర సినిమా అనేది పాత కాలంలో జరిగే కథ అని, ఇదొక సముద్ర నేపథ్యంలో అక్కడ ఉండే ట్రైబల్ థీమ్లో తెరకెక్కుతుందని తెలిపారు. అలాగే దర్శకుడు కొరటాల శివ చిత్రానికి ఒక సరికొత్త స్క్రీన్ ప్లే అందిస్తున్నారని కూడా, చాలా రీఫ్రెషింగ్గా ఉంటుందని కూడా ఆయన చెప్పారు. దీంతో అసలు దేవర సినిమా ఏ కాలంలో ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చేసినట్టే అని చెప్పాలి. ఇప్పుడు అనిరుద్ధ్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ వైరల్గా మారింది. అయితే ఎన్టీఆర్ పాత్ర ఆ ట్రైబల్స్కి పెద్దగా వారిని కాపాడే వాడిగా కనిపిస్తుందని కూడా ఓటాకుంది. మొత్తానికైతే కొరటాల శివ గ్రాండ్గానే సినిమాని ప్లాన్ చేస్తున్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. ఇంకా ఈ సినిమాలో బాలీవుడ్ కపూర్ టాలీవుడ్ డెబ్యూ ఇస్తుండగా తనతో పాటుగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కూడా విలన్గా ఈ సినిమాతో ఎంటర్ అవుతున్నారు. అలాగే ప్రస్తుతం ఈ సినిమాలో చిన్న చిన్న పాత్రలు చేసిన గెటప్ శ్రీను, హిమజ లాంటి నటీనటులు తమ డబ్బింగ్లని పూర్తి చేస్తున్నారు. ఈ చిత్రం ఈ సెప్టెంబర్ 27న గ్రాండ్గా పాన్ ఇండియా భాషలు తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కాబోతుంది. ఈ సినిమాతో ఎలాగైనా ప్రేక్షకుల అంచనాలను అందుకోవాలని ఆరాటపడుతున్నారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్లో 2 భాగాలుగా రిలీజ్ చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ సినిమా దేవర కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా మొదటి భాగం షూటింగ్ తుది దశకు చేరుకుందని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ హైప్ నెలకొంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో నటిస్తున్నాడంటూ మరో వార్త నెట్టింట వైరల్ అవుతుంది. సినిమాలో మొదటి పాత్రలో సముద్ర ప్రాంతానికి చెందిన గిరిజన నాయకుడిగా ఎన్టీఆర్ కనిపించబోతున్నాడని, మరో పాత్రలో ఉత్తర భారతదేశంలో ఓ సిటీకి చెందిన కుర్రాడిగా కనబడుతున్నారని కూడా తెలుస్తుంది. ఇక ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ రవిచంద్రన్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూతో దేవర కథ ఇలానే ఉండబోతుందని, ఆయన ఖచ్చితంగా డ్యూయల్ రోల్లో కనిపిస్తున్నారని క్లారిటీ వచ్చేసింది. ఇక కొరటాల శివ స్క్రీన్ ప్లే కూడా అద్భుతంగా ఉంటుందంటూ అనిరుద్ధ్ చేసిన కామెంట్స్తో సినిమాపై మరింత అంచనాలు పెంచేశారు. ఇక సెప్టెంబర్ 27న రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ని అందుకుంటుందో వేచి చూడాలి. దేవర సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.